నమస్తే. వెల్కమ్ టు సిటిజన్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది మేమే. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఉన్నది మేమే. రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికార పీఠంపై ముఖ్యమంత్రిగా ఉండేది మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే. రాబోయే ఎన్నికలు జీహెచ్ఎంసీ ఎన్నికలలో మా పార్టీ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటుంది. మమ్మల్ని ఓడించడానికే ఈ యొక్క డీలిమిటేషన్ ప్రోగ్రాం పెట్టుకున్నారు జిహెచ్ఎంసీలో. ఇక రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కొన్ని మున్సిపాలిటీలు ఇవన్నీ కూడా మేమే అధికారంలోకి రాబోయేది. మా నాయకత్వం బలంగా ఉన్నది. పైన ఆయన ఉన్నాడు, మేము కింద ఉన్నాం. ఆయన చెప్పినటువంటి మాట మేము తూచా వహిస్తాం, తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పి రోజు పొద్దున లేవగానే చెప్పుకునేటువంటి తెలంగాణ బీజేపీలో అలజడి సృష్టించే వార్తను తీసుకుని ఇన్ని రోజుల వరకు ఏదైనా సమస్యలు ఉంటే భారతీయ జనతా పార్టీలో నాలుగు గోడల మధ్య కూర్చొని దాన్ని వివరించి తర్వాత దాన్ని ఒక పూర్తిగా భూస్థాపితం చేసి నాయకులంతా బయటకు వచ్చి ఎవరి దారిన వాళ్ళు ఉంటుండే. అదంతా కొంత లోపలుగా ఉన్నా అని లోపాయకారికంగా కక్షపూరితంగా ఉన్నా కానీ పనిచేయనటువంటి కలిసి పనిచేయనటువంటి దాఖలాలు చూసాం. కానీ ఏ రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భాలు చూడలే. కానీ 2023 ఎన్నికల తర్వాత భారతీయ జనతా పార్టీకి ఏమైంది అసలు? ఆ నాయకులంతా అంతకుముందు కొంత కలిసి లేరు అనే వార్తలు బీభత్సం సృష్టించినా కూడా లేదు మేమంతా ఒక్కటే అని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు స్థాయిలో ఉన్నది. పవన్ కళ్యాణ్ ఒక మాట అంటాడు, అధాపాతాళానికి తొక్కుతాను మిమ్మల్ని అని వైఎస్ఆర్సీపీకి ఛాలెంజ్ చేస్తుంటాడు. అదే పరిస్థితి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఉంది. ఎందుకు అంటే దానికి సంబంధించినటువంటి విభేదాలు, దానికి సంబంధించినటువంటి అయితే అసలు భారతీయ జనతా పార్టీలో ఏమైంది అనేది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇంతకుముందు బలంగా అందరికి వినిపించినటువంటి పేర్లు ఈటెల వర్సెస్ బండి. ఇది చాలా రాజకీయ దుమారం చేసింది. ఇక్కడ బండి హుజురాబాదులో తన బలం చూపించాలనే ప్రయత్నం చేశారు అంటూ కూడా ఈటెల వర్గం. తర్వాత సర్పంచ్ ఎన్నికలలో కూడా మేము పూర్తిగా బండి సంజయ్కి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఒప్పుకోము, అక్కడ ఈటెల రాజేందర్ మా రాజకీయ నాయకుడు, మా లీడర్ అంటూ కూడా హుజురాబాద్ సంబంధించినటువంటి నాయకులు ప్రజలు చెప్పినటువంటి తరుణంలో కూడా సర్పంచ్ ఎన్నికలలో బండి తన సంబంధించినటువంటి నాయకులను పెట్టి అక్కడ ఈటెలకు సంబంధించినటువంటి ఫోటో ఫ్లెక్సీలను చింపడం ఇవన్నీ కూడా చూసా. అంటే బండి సంజయ్ చేసిండా, తర్వాత ఈటెల రాజేందరే పుట్టించుకో, తర్వాత వీళ్ళిద్దరు ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఈటెల రాజేందర్ ప్రెస్ మీట్కి నేను పోయినా. ఆయన షామీర్పేట ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులలో అక్కడ హుజురాబాద్ సంబంధించినటువంటి లీడర్లు, కార్యకర్తలు, నాయకులు, ప్రజలంతా ఈటెల రాజేందర్ గారికి వచ్చి ఇట్లా ఇలా మాట్లాడడం, తర్వాత ఆయన పేరెత్తకుండా బండి సంజయ్ని మాట్లాడినటువంటి తరుణం, సవాలు విసురుతూ తెలంగాణ ఉద్యమ కారణం బిడ్డ, ఎవరికి భయపడం, హుజురాబాద్ గడ్డ అనేది తెలంగాణ ఉద్యమానికి ఆద్యం పోసిందంటూ కూడా ఆయన మాట్లాడుతూ బండికి కౌంటర్ వేసినటువంటి తరుణం. తర్వాత బండి కౌంటర్ వేసింది. ఇదంతా పాత చింతకాయ పచ్చడి, ఇదంతా ఒకటే. కానీ ప్రజెంట్ అరవింద్ వర్సెస్ లక్ష్మణ్. ఈయన ఎంపీ, ఈయన రాజ్యసభ ఎంపీ, ఈయన చాలా సీనియర్, భారతీయ జనతా పార్టీలో చాలా సీనియర్ నేత. ఈయన 2018లో నుండి వెలుగులోకి ఉన్నటువంటి నేత, రెండోసారి ఎంపీ. అయితే ఇక్కడ 5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత ఏదే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో తెలంగాణకు ఒక కేంద్ర సహాయ శాఖ మంత్రి పదవి వస్తుంది అని చెప్పి గట్టిగా నమ్ముతా ఉన్నారు. వచ్చే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. అయితే ఇలాంటి తరుణంలో డాక్టర్ లక్ష్మణ్ ఎంపీ అరవింద్ మీద మెయిల్ చేసిరంట. ఏం మెయిల్ అంటే, ఇక్కడ పార్టీకి లైన్ దాడుతూ బూతులు మాట్లాడుతూ ప్రెస్ మీట్లలో ఇష్టం వచ్చిన తీరుని వ్యవహరిస్తూ ఉన్నాడు అరవింద్. అసలు ఇలాంటి నాయకత్వాన్ని మీరు పోషించకూడదు, ఇలాంటి పరిస్థితులను మీరు పోషించకూడదు, ఇలాంటి నాయకుడు ఇలా బూతులు మాట్లాడేది, భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు ఉండాలా, కార్యకర్తలు ఉండాలా అంటూ ఈయన పాత సిద్ధాంతాలను, పాత చింతకాయ పచ్చడిని రుద్దే ప్రయత్నంలో మెయిల్ చేసిరు అని చెప్పేసి అరవింద్ ఆరోపణ. అరవింద్ ఏం చెప్తా ఉన్నాడు,
ఎస్, పార్టీ కోసం ఎప్పుడెప్పుడు ఎవరెవరో ఉన్నారో మనకు తెలియదా? పార్టీని నిజామాబాద్లో నెంబర్ వన్గా నిలబెట్టిన నేను. ఎంతోమంది నాయకత్వం ఉన్నది, ఎంతోమంది నాయకులు రాష్ట్ర అధ్యక్షులుగా చేశారు, కొన్ని చోట్లల్లా డిపాజిట్లు లేని పరిస్థితులను నేను తీసుకొచ్చిన అని చెప్పి అరవింద్ మాట్లాడుతాను. ఎస్, నిజంగానే నిజామాబాద్ సంబంధించినటువంటి ఆ 2018 తర్వాత అరవింద్ నాయకత్వాన నిజామాబాద్లో బలపడ్డది బీజేపీ. ఆ తర్వాత ఇక్కడ ఈ మేలు వెనుక కారణం కేంద్ర సంబంధించినటువంటి సహాయ శాఖ మంత్రి అనే కోణం ఉన్నది. ఆ తర్వాత ఇక్కడ అరవింద్ చేసినటువంటి పరిస్థితి ఏంటంటే 1128 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 18 స్థానాల్లో గెలిచిరు. ఆయన ఒక ఫెయిల్యూర్ లీడర్ అని చెప్పేసి ఒక బాంబు పేల్చేసాడు. ఇక ఆయన ఫెయిల్యూర్ లీడర్ అనగానే బాంబు పేల్చి, మరి 2023 ఎన్నికల కంటే ముందు, తర్వాత 2018లో ఒక స్థానం గెలిచినప్పుడు, అంతకుముందు 2014లో గెలిచినప్పుడు, వీళ్ళంతా గెలిచినటువంటి తరుణంలో ఎందుకు ఆ రోజు మెయిల్లు రాయలేదు? ఎందుకని ఆ రోజు అధిష్టానానికి లేఖలు రాయలేదు? ఈరోజు నా మీద లేఖలు రాయడానికి అసలు కుట్ర ఎవరు పంతున్నారు అనే కోణంలో అరవింద్ మాట్లాడుతూ ఉన్నాడు. లక్ష్మణ్ వర్షన్ వచ్చేసి నేను ఎవరి మీద లేఖలు రాయలేదు, అసలు ఈ లేఖల కల్చర్ భారతీయ జనతా పార్టీలో లేదు అని చెప్పి. తర్వాత ఇక్కడ రెండో కోణంలో రాజకీయ విశ్లేషకులు మాట్లాడేదాన్ని బట్టి చూస్తే ఇక్కడ అరవింద్ ఈటెల రాజేందర్ గారిని సపోర్ట్ చేస్తూ, ఈటెల రాజేందర్ అన్న నేను కలిసి పనిచేస్తే తెలంగాణలో అధికారంలోకి తీసుకొస్తాం, అనుభవం ఆయన తానుంది, పనిచేసే పనితనం నా తానుంది, ఆయన 2 సార్లు మంత్రి, నేను 2 సార్లు ఎంపీ, మేమిద్దరం కలిసి కృష్ణ అర్జున్ లాగా పనిచేసే కోణంలో అంటూ కూడా ఆయన గతంలో మాట్లాడినటువంటి తరుణం. తర్వాత ఈటెల వైపు రఘునందన్ రావు, అరవింద్ ఒకసారిగా చూడేసరికి లక్ష్మణ్ బండికి సపోర్ట్ చేస్తూ ఈటెల రాజేందర్కి సపోర్ట్ చేస్తామని చెప్పినటువంటి అరవింద్ మీద ఏమన్నా ప్రశ్నల వర్షం కురిపించి ఈ మేలు చేసి రాబోయే క్యాబినెట్ విస్తరణ ఏదైతే ఉందో దాంట్లో అరవింద్కు దక్కే అవకాశం ఉందని, అక్కడ ఏమన్నా బ్రేక్ ప్యాడ్ తొక్కే అవకాశం ఉందా అంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడతారు. అసలు ఏదేమైనప్పటికీ తెలంగాణలో బీజేపీ అనేది జీరో, ప్రజెంట్ సిచ్యువేషన్లో జీరో. 8 మంది ఎమ్మెల్యేలున్నా, 8 మంది ఎంపీలున్నా జీరో. ఎందుకంటే గ్రౌండ్ స్థాయిలో ఓడిపోయినటువంటి నాయకత్వం ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి నాయకులలో ఎవరు కూడా ఈరోజు పార్టీ గ్రౌండ్లో పనిచేయట్లేదు. ఎంపీలుగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వాళ్ళు గ్రౌండ్లో ఉండలేరు, ఎమ్మెల్యేలుగా పోటీ చేసినటువంటి వాళ్ళు గ్రౌండ్లో ఉండలేరు, కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. అసలు ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకుంటే డికే అరుణ ఎంపీ గారు ఉమ్మడి బాంబునార్ గురించి మాట్లాడతారు, గువ్వల బాలరాజ్, వీళ్ళిద్దరూ నాకు డికే అరుణ గారు సైలెంట్గా ఏముండరు, కానీ ఇక్కడ ఎగ్జాక్ట్గా పాయింట్ ఏంటంటే గువ్వల బాలరాజు భారతీయ జనతా పార్టీలోకి రాకముందు డికే అరుణ గారు కానీ బాలరాజు గారు కానీ చాలామంది నాయకులు ఫైర్ బ్రాండ్ ఉండే. ఎట్లా అంటే మాటలకు AK-47 బుల్లెట్లు దింపుతుండే, పట్ 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 అని. భారతీయ జనతా పార్టీలోకి రాగానే గువ్వల బాలరాజు లాంటి లీడర్ సైలెంట్ అయిపోయాడు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చూసిర్రు, ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిండు. మైక్ ముందరకు వచ్చినంటే ఇంకా అది తూటాలు వేలుస్తుండే. అలాంటి నాయకుడు ఈరోజు భారతీయ జనతా పార్టీలో సైలెంట్ అయిపోయారు. చాలామంది డిబేట్ ప్యానల్లో కూర్చున్నటువంటి భారతీయ జనతా పార్టీ సెకండ్ క్యాడర్ నాయకులంతా ఈరోజు సైలెంట్ అయిపోయారు. బీజేవైఎం 2023 కంటే ముందు ఎంత పర్ఫార్మెన్స్ చేసింది తెలంగాణలో, ఇప్పుడు ఎంత పర్ఫార్మెన్స్ చేస్తుంది? ఏడా కూడా విద్యార్థుల సమస్యల పట్ల, పేదల సమస్యల పట్ల భారతీయ జనతా పార్టీ కనిపించడం. వీళ్ళు అధికారంలోకి తెస్తామని కొంతవరకు, లేదు వీళ్ళు పార్టీ మారుతున్నారని, పార్టీకి అతిక్రమిస్తున్నారు లైన్ అని కొంతమంది. ఇక్కడ ఫైర్ బ్రాండ్ లాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలోకి వచ్చినాక యూజ్ చేసుకోలేకపోతున్నదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది గ్రౌండ్ స్థాయిలో. గ్రౌండ్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఆలోచిస్తున్నారు, ఇంకెన్ని రోజులు ఇదే జెండా మోస్తాం, నాయకుడు అనేటోడే లేకుండా పోయిండు కదా, వాళ్ళు పడుతున్నారు, నీకు నాయకుడే లేడు నువ్వేం జెండా మోస్తావు పోయాను. ఇక్కడ ఉన్నటువంటి నాయకులేమో కొట్టుకొని వాళ్ళు ఘర్షణలో పెట్టుకున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. మరి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలి అంటే ఏం చేయాలి? నిజానికి 2029లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా?
లేదా అనేది మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ విత్ సిటిజన్ పల్స్.